హలో అండి, చిన్ని చెప్పే కథలకు స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ బాబాగారిని కోరుకుందాం. ఈరోజు నేను 1957 నవంబర్ చందమామలో వచ్చిన కొన్ని కథలు చెప్తున్నానండి. మారిపోయిన పెళ్లి కొడుకు. రాసినవారు ఎన్ కుమారస్వామి గారు. త్రిలింగ దేశంలో చిల్లర రాజుల పరిపాలన అంతమైనాక రాజవంశాలకు చెందిన వారందరూ ఆ కొండ మీద కట్టుకున్న కోటలను వదిలేసి గ్రామాలలో స్థిరపడి మామూలు జీవితాలు కొనసాగించారు. కానీ వారిలో కొద్దిమంది మటుకు రాజసం చావక తమ పాత కోటలనే అంటిపెట్టుకుని పాత పద్ధతిని జీవిస్తూ వచ్చారు. ఇలా జీవించిన వారిలో ప్రసేనుడు అనే ఆయన ఒకడు. పెద్దమిట్ట అనే కొండ మీద ఆయనకు కోట ఉండేది. కొద్దిమంది నౌకర్లతో ఆయన ఇంకా అక్కడే ఉంటూ తన బీద బంధువులను సైతం పోషిస్తూ వస్తున్నాడు. ప్రసేనుడికి ఒక్క కూతురు తప్ప వేరే పిల్లలెవరూ లేరు. ఆ పిల్ల పేరు లలితాంగి. ఆమెకు పెళ్లి చేసి ఒక ఇంటిదాని చేస్తే ఆయన తాను బతికినంత కాలము నిశ్చింతగా బతకవచ్చు అనుకున్నాడు. అయితే లలితాంగి వివాహం తండ్రికి ఒక పెద్ద సమస్యగా మారింది. ఆమెను ఎవరికో అనామకుడికి ఇచ్చివేయటం ఆయనకు సుతమారం ఇష్టం లేదు. పైగా లలితాంగి చాలా అందగత్తే. ఏ చక్రవర్తి కుమారుణ్ణి అయినా చేసుకోదగిన వంటిది. రాజవంశాలకు చెందిన వారిలోనే ఆమె భర్తను వెతకాలి. ఆ వంశాలలో సగానికి పైగా శత్రువంశాలు. ఈ శత్రుత్వం కొత్తగా వచ్చినది కాదు, అనేక తరాలుగా ఉంటున్నది. పెద్దమిట్టకు 4 కోసుల దూరంలో ఎర్రకొండ మీద జయసింహుడు అనే ఆయన ఉన్నాడు. ఆయన కొడుకు బాలచంద్రుడు చాలా చక్కనివాడు. అన్ని విధాలా లలితాంగికి తగినవాడని చెప్పుకునేవారు. అయితే జయసింహుడు ప్రసేనుడికి శత్రువర్గంలోని వాడు. వారిద్దరూ ఎన్నడూ ఒకరినొకరిని చూచుకొని కూడా ఎరగరు. ప్రసేనుడి ముత్తాతగారి హయంలో వారికి వీరికి పెద్ద యుద్ధం జరిగింది. ఆ తరువాత వారికి వీరికి సంబంధాలు లేవు. చిట్ట చివరకు ప్రసేనుడు తన కుమార్తెకు ఒక సంబంధం చూశాడు. పెళ్లి కొడుకుది దూరాన నల్లకొండ. అయినప్పటికీ నల్లకొండ రాజులకు పెద్దమిట్ట రాజులకు అనాదిగా మైత్రి ఉన్నది. వారిద్దరిది కూడా గొప్ప వంశాలు. పెళ్లి కొడుకు జయంతుడు పాదుషా కొలువులో ఉంటున్నాడు. అతను కూడా యువకుడే. అతన్ని పెళ్లి కూతురు వారెవరూ చూసి ఉండలేదు. కానీ మనిషి అనాకారి కాడని తెలియవచ్చింది. ప్రసేనుడు తన మనుషులను నల్లకొండకు పంపి వివాహం స్థిరపరుచుకున్నాడు. ముహూర్తం కూడా ఏర్పాటయింది. జయంతుడు పెళ్లికి 2 రోజుల ముందుగానే తన సిబ్బందితో వచ్చి చేరుతానని కబురు చేశాడు. తన కాబోయే అల్లుణ్ణి గౌరవించటానికి ప్రసేనుడు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకున్నాడు. కోటకు వచ్చే కొండ మార్గమంతా శుభ్రం చేయించాడు. దారి వెంబడి దివిటీలు ఏర్పాటు చేయించాడు. విందులు జరపడానికి వేటలు సిద్ధం చేయించాడు. పెళ్లి కొడుకు వస్తాడన్న రోజుకు అందరూ అన్ని సన్నాహాలు పూర్తి చేసుకొని ఎదురు చూశారు. సాయంకాలం అయింది. పెళ్లి కొడుకు రానేలేదు. చీకటి పడింది. అందరూ నిరాశ చెంది భోజనాలకు కూర్చున్నారు. జయంతుడు 30 మంది సిబ్బందిని వెంట పెట్టుకుని అనుకున్న నాడే ఇంటి నుంచి బయలుదేరాడు. మధ్యదారిలో అతనికి ఒక పాత స్నేహితుడు కలిశాడు. ఆ స్నేహితుడు మరెవ్వరో కాదు, బాలచంద్రుడు. బాలచంద్రుణ్ణి చూడగానే జయంతుడికి పరమానందమైంది. వారిద్దరూ చిన్నతనంలో ఒకే చోట కలిసి ఉన్నారు. ఏమంటే వారిద్దరి మేనమామలది ఒకే ఊరు. జయంతుడు తన స్నేహితుడితో తాను పెళ్లికి పోతున్న సంగతి చెప్పి, లలితాంగి చాలా గొప్ప సౌందర్యవతి అని విన్నాను. ఆ సంగతి నీకేమైనా తెలుసా అని అడిగాడు. నేను వినలేదు, నాకు వారి వార్తలేమీ తెలియవు అన్నాడు బాలచంద్రుడు. రేపు సాయంకాలం లోపుగా నేనే స్వయంగా చూస్తాను కదా. వారిది చాలా పరువైన వంశం. ప్రసేనుకుడి రాజసం ఏమాత్రము తగ్గలేదని విన్నాను. అటువంటి వారి పిల్లని చేసుకోవటం గొప్ప విషయమే. ఇక పెళ్లి కూతురు అందగత్తె కూడా అయితే ఇక చెప్పేదేముంటి. నేను చాలా అదృష్టవంతుని అనుకుంటున్నాను అన్నాడు జయంతుడు. బాలచంద్రుడు తన స్వగ్రామానికి పోతున్నాడు.
ఎర్రకొండ దాకా ఇద్దరు కలిసే వెళ్ళవచ్చు. చిన్ననాటి ముచ్చట్లు చెప్పుకుంటూ స్నేహితులిద్దరూ తమ మజిలీ నుంచి ముందుకు సాగారు. జయంతుడు తన పరివారాన్ని వెనక్గా రమ్మన్నాడు. మజిలీ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే స్నేహితులిద్దరూ ఒక కనుమ ప్రవేశించారు. తలవని తలంపుగా ఆ కనుమలో వారికి దొంగలు తటస్థపడ్డారు. దొంగలు 7-8 మంది ఉన్నప్పటికీ యువకులు నిర్భయంగా కత్తులు దూసి దొంగలతో యుద్ధానికి తలపడ్డారు. కొద్దిసేపు గడిచాక జయంతుడి సిబ్బంది వచ్చింది. దొంగలు పారిపోయారు. కానీ జయంతుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంగతి బాలచంద్రుడికి దొంగలు పారిపోయాక గాని తెలియరాలేదు. బాలచంద్రుడు ఎక్కిన నల్లగుర్రం చాలా చురుకైనది. అతను కూడా చాలా పరాక్రమవంతుడు. అందుచేత అతనికి చిన్న గాయం కూడా కాలేదు. జయంతుడు ఎక్కిన తెల్లగుర్రం అంత చురుకైనది కాదు. అతని పొట్టలో కత్తిపోటు తగిలింది. బాలచంద్రుడు తన స్నేహితుడి గాయానికి కట్టుకట్టి ఒక చోట పడుకోబెట్టి వీలైనంతగా ఉపచారాలన్నీ చేశాడు. కానీ తాను బ్రతకనని జయంతుడికి తెలిసిపోయింది. అతడు తన స్నేహితుడితో, అన్నా, నా గడియ సమీపించింది. నా కోసం ప్రసేనుడు కనిపెట్టుకొని ఉంటాడు. ఆయన ఎంతో పరువు మర్యాదలను పాటించేవాడు. నువ్వు వెంటనే బయలుదేరి పెద్ద మిట్టకు వెళ్ళి ఆయనతో ఈ దుస్సంఘటన గురించి చెప్పి ఆయనకు ఆశాభంగం కలిగించినందుకు నా తరపున క్షమాపణ వేడు. ఈ పని పూర్తి చేయకుండా మరే పని చూడనని నాకు మాట ఇవ్వు. నా శవాన్ని నల్లకొండకు చేర్చే అవసరమే లేదు. నా ఉత్తర క్రియలు ఈ కనుమలోనే జరిగేటట్టు చెయ్యి. నల్లకొండకు నా మరణ వార్త చేరితే చాలు అని చెప్తూనే జయంతుడు ప్రాణం వదిలాడు. తన స్నేహితుడి శవానికి దహనక్రియలు జరిపించి బాలచంద్రుడు తన నల్లగుర్రం మీద వేగంగా పెద్ద మిట్టకు బయలుదేరాడు. ఒక వంక తన మిత్రుడు చనిపోయాడన్న విచారము, ఇంకొక వంక ఈ విషాద వార్తను ప్రసేనుడికి తన నోటి మీదుగా చెప్పాలన్న బాధ. ప్రసేనుడి దృష్టిలో తాను గర్భశత్రువు అన్నది అతన్ని బాధించాయి. దారిలో ఎక్కడ ఆగకుండా ప్రయాణం చేసి అతను రాత్రి జాం పొద్దుపోయి పెద్ద మిట్ట మీది కొండను చేరుకున్నాడు. అయితే అప్పుడే భోజనానికి కూర్చున్న ప్రసేనుడి కుటుంబానికి గుర్రపు డెక్కల చప్పుడు వినిపించింది. మరి కాసేపటికల్లా బాలచంద్రుడు వారున్న చోటికి వచ్చాడు. అతన్ని చూసి అక్కడ ఉన్న అందరూ అతనే పెళ్లి కొడుకని అనుకున్నారు. లలితాంగి భోజనం ముందు నుంచి లేచి అవతలికి వెళ్ళిపోయింది. కానీ ఆలోపుగా ఆమె అతన్ని బాగానే చూచింది. అతను కూడా ఆమె అందం చూసి ఆశ్చర్యపోయాడు. తరువాత అతను ప్రసేనుడికేసి తిరిగి, నేను ఇలా వచ్చినందుకు మన్నించాలి. దారిలో అనుకోని సంఘటన ఒకటి జరిగింది అన్నాడు. ఆ విషయాలు తర్వాత మాట్లాడుకోవచ్చు నాయనా. ముందు కాళ్ళు చేతులు కడుక్కొని భోజనానికి రా అన్నాడు ప్రసేనుడు. కొద్దిసేపట్లో బాలచంద్రుడు కూడా భోజనానికి కూర్చున్నాడు. అతను ఏ పరిస్థితుల్లోనూ తాను జయసింహుడి కొడుకునన్న విషయం బయటపెట్టి ప్రసేనుడికి అనవసరమైన బాధ కలిగించదలుచుకోలేదు. పోతే జయంతుడి మరణ వార్త మాత్రం ఏదో విధంగా బయటపెట్టి తాను దాటి వెళ్ళాలి. కానీ తానే జయంతుడినని అక్కడి వారంతా పొరపాటు పడతారని అతడు అనుకోలేదు. వారు అలా పొరపాటు పడ్డారని భోజనాల దగ్గర సంభాషణలో అతనికి అర్థమయ్యింది. పెళ్ళికొడుకు అందంలో పెళ్ళికూతురికి ఏమాత్రం తీసిపోడ్లే అని ఒకరన్నారు. వెంటనే మరొకరు, ప్రసేనుడి అదృష్టం, ఆ పిల్ల అదృష్టం అన్నారు. బాలచంద్రుడికి ఈ మాటలు శూలాల్లాగా తగిలాయి. లలితాంగి అప్పుడే తన భార్య అయిపోయినట్టు వారంతా మాట్లాడడం అతనికి చెప్పరాని బాధ కలిగించింది. ఎందుచేతనంటే ఆమెను చూసిన క్షణంలోనే అతడు ఆమెను ప్రేమించాడు. కానీ తనకు ఆమెకు వివాహం కావటం అనేది అసంభవమని అతనికి పూర్తిగా తెలుసు. ప్రసేనుడు ఆత్మహత్య అయినా చేసుకుంటాడు కానీ ఆమెను తనకిచ్చి పెళ్లి చేయడు. భోజనాలు ముగిశాయి. అందరూ లేచారు. బాలచంద్రుడు మెల్లిగా బయటికి జారుకున్నాడు. అతను అక్కడ లేడన్న విషయం ముందు గమనించినవాడు ప్రసేనుడు. ఆయన గబగబా బయటికి వచ్చాడు. బయట దివిటిల వెలుగులో నల్లగుర్రం ఎక్కి కల్లాలు బిగబట్టి ఎక్కడికో వెళ్ళబోతున్న బాలచంద్రుడు కనిపించాడు. ఇప్పుడే వచ్చావు, ఇంతలోనే ప్రయాణం ఎక్కడికి నాయనా? నీకోసం విడిది ఏర్పాటు చేశాను, రా అన్నాడు ప్రసేనుడు. లేదు,
నేను మీకు ఒక్కసారి కనబడిపోదామనే వచ్చాను. ఇక ఒక్క క్షణం కూడా ఉండడానికి ఉత్తర్వు లేదు. అసలు విషయం ఏమిటంటే, ఈ ఉదయమే దొంగలు తటస్థపడి నన్ను పొడిచి చంపేశారు. మధ్యాహ్నం లోపలే నన్ను దహనం చేసేశారు. ఈ విషయం నన్ను మీరు చెప్పనివ్వక భోజనం చేయమని నిర్బంధించారు. ఇక నాకు సెలవిప్పించండి అంటూ బాలచంద్రుడు కల్లాలు వదిలాడు. వెంటనే అతని నల్లగుర్రం వాయువేగంతో కదిలి చీకటిలో అదృశ్యమైంది. ప్రసేనుడు ఈ మాటలు విన్న చాలాసేపటిదాకా కొయ్యబొమ్మలాగా అయిపోయాడు. తరువాత ఆయన లోపలికి వెళ్ళి తాను విన్న మాటలు అందరికీ చెప్పాడు. అందరూ ఆశ్చర్యపోయారు. తాను చూసిన పెళ్ళికొడుకు దయ్యమని వినగానే లలితాంగి కంటికి మింటికి ఏకదారిగా ఏడ్చింది. ఎందుచేతనంటే ఆమె బాలచంద్రుని చూస్తూనే తన భర్తగా వరించింది. వెంట ఉన్న దాసీ జనమంతా ఆమెను అభినందించారు. జయంతుణ్ణి దొంగలు పొడిచి చంపిన వార్త, అతని దహనక్రియలు జరిగిన వార్త కూడా మర్నాడే రుజువైంది. దానితో పాటు ఆ క్రితం రాత్రి వచ్చిన అతిథి దయ్యమన్నది కూడా మరింత రూఢి అయింది. కొద్ది రోజులు గడిచాయి. లలితాంగికి నిద్రాహారాల్లేవు. ఆమె తాను చూసిన దయ్యం కోసం తప్పించిపోతున్నది. ఒక వెన్నెల రాత్రి ఆమె తన పడక గది గవాక్షం వద్దకు వెళ్ళి చల్లగాలి కోసం కిందికి చూసేసరికి కింద పొదల మధ్యన నల్లగుర్రం మీద ఆమె మనసులో మెదులుతున్న ఆకారం కనిపించింది. లలితాంగికి నోట మాట లేక అలాగే అతని కేసి చూస్తూ ఉండిపోయింది. అతను ఆమె కేసి మౌనంగా చూస్తూనే ఉన్నాడు. ఇంతలో లలితాంగి పరిచారిక ఏమిటమ్మా అది అంటూ కిటికీలో నుంచి కిందికి చూసింది. వెంటనే అది అమ్మమ్మో దయ్యం దయ్యం అని చావుకేక పెట్టి విరుచుకుపడిపోయింది. లలితాంగి ఆ పరిచారిక ముఖాన నీళ్లు చల్లి మళ్ళీ కిటికీ దగ్గరకు వచ్చి చూస్తే కింద ఎవ్వరూ లేరు. దయ్యం పెళ్ళికొడుకు మళ్ళీ కనిపించాడు అనగానే లలితాంగి తప్ప అందరూ కంగారెత్తిపోయారు. రాత్రిపూట ఆమె వెంట తోడు పడుకోవడానికి పరిచారికలందరూ నిరాకరించారు. ఆ గది వదిలిపెట్టి ఇంకొక చోట పడుకోమంటే లలితాంగి నిరాకరించింది. కారణమేమంటే ఆమె దయ్యాన్ని చూడాలని తప్పించిపోతున్నది. దాన్ని పెళ్లాడ్డానికి కూడా ఆమె సిద్ధంగానే ఉంది. లలితాంగి మనసు మార్చలేక ఆమెను తన పడక గదిలోనే ఒంటిగా పడుకోనిచ్చారు. వారం రోజులు గడిచాయి. తర్వాత ఒకనాడు లలితాంగి మాయమైపోయింది. తెల్లవారి పరిచారికలు గదిలోకి వచ్చి చూస్తే గది ఖాళీగా ఉంది. దయ్యం లలితాంగిని ఎత్తుకుపోయిందన్నారు. చాలామందికి ఆమె ప్రాణాలతో కనిపిస్తుందన్న ఆశ కూడా లేదు. కానీ మరో వారం గడిచేసరికి ఎర్రకొండ నుంచి ఒక మనిషి లేఖ తెచ్చాడు. ఆ లేఖ రాసినవాడు జయసింహుడు. మీ అమ్మాయి లలితాంగి క్షేమంగా ఇక్కడ చేరింది. మీ అనుమతితో ఆ పిల్లను నా కుమారుడైన బాలచంద్రుడికి చేసుకోవాలని నిశ్చయించాను. ఆ పిల్ల కారణంగానైనా మనము శాశ్వత మిత్రులం కాగలమని నమ్ముతున్నాను. వివాహానికి మీరు సపరివారంగా వచ్చి వధువుతో పాటు వరుణ్ణి కూడా ఆశీర్వదించమని ప్రార్థన అని జయసింహుడు రాశాడు. నా కూతురు దయ్యాన్ని పెళ్లాడే కన్నా శత్రువును పెళ్లాడుతుందంటే నాకు సమ్మతమే. మనం ఈ పెళ్ళికి తప్పకపోతున్నాం. జయసింహుడు ఇంత పెద్ద మనిషిని నేను ఎరగనే అన్నాడు ప్రసేనుడు. ఒక మంచి ముహూర్తాన లలితాంగికి బాలచంద్రుడికి వైభవంగా పెళ్లి జరిగింది. చెడ్డ వాకిలి మంచి వాకిలి. రాసినవారు ఆర్ సరోజిని. ఒక గ్రామంలో సంగయ్య శరభయ్య అనే ఇద్దరు యువకులుండేవారు. వారు చిన్నతనం నుంచి కూడా ఎంతో ప్రాణ స్నేహితులుగా ఉంటూ వచ్చారు. కొంతకాలం గడిచాక శరభయ్య ఆ గ్రామం విడిచి తన పొట్ట పోసుకునేందుకు దూరదేశం వెళ్ళిపోయాడు. సంగయ్య మటుకు తనకున్న పొలాలను చక్కగా పండించుకొని డబ్బు సంపాదించాడు. గొడ్డు గోద అభివృద్ధి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాడు. మంచి లోగిలి కూడా కట్టుకున్నాడు. అతని పని బాగున్నది. గ్రామం విడిచి వెళ్ళిన 7 ఏళ్లకు శరభయ్య ఏదో పని మీద ఆ ప్రాంతాలకు వచ్చి చిన్ననాటి స్నేహితుడైన సంగయ్యను చూసి పలకరించి క్షేమ సమాచారాలు తెలుసుకుపోదామని వచ్చాడు. పూర్వం చిన్న ఇల్లున్న చోట ఇప్పుడు పెద్ద పెంకుటిల్లున్నది. దానికెదురుగా ఉన్న చింత చెట్టు చాలా పెద్దదయింది. దాని కింద ఒక రాతి అరుగు కూడా వేశారు.
పర్వాలేదు, సంగయ్య బాగుపడ్డాడు అనుకుంటూ శరభయ్య ఇల్లును సమీపిస్తూ ఉండగా వసారాలో నుంచి ఒక కుక్క బొయ్యమని పెద్దగా అరుస్తూ శరభయ్య కేసి రాసాగింది. కుక్క అరుపు విని సంగయ్య భార్య తలుపు తెరుచుకొని బయటికి వచ్చి కుక్కని అవతలికి పంపేసి శరభయ్య కేసి చురచురమని చూసింది. సంగయ్య ఇల్లు ఇదేనా అమ్మా అని అడిగాడు శరభయ్య. ఆమె అవునన్నట్టుగా తల ఊపింది. ఇంట్లో ఉన్నాడా, ఎక్కడికన్నా వెళ్ళాడా అన్నాడు శరభయ్య. ఏమో, నాకు చెప్పెళ్ళలేదు అన్నది సంగయ్య భార్య. నేను సంగయ్య ఒకప్పుడు విడవని స్నేహితులం. 7 ఏళ్ల కిందట ఈ గ్రామం విడిచి వెళ్ళాను. నా చిన్నటాంటి స్నేహితుణ్ణి చూసిపోదామని వచ్చాను. సమయానికి ఇంట్లో లేనట్టున్నాడే అన్నాడు శరభయ్య. సంగయ్య భార్య ఇందుకేమీ అనలేదు. శరభయ్యను లోపలికి రమ్మని కూడా ఆహ్వానించలేదు. ఎండ మండిపోతున్నది. శరభయ్య చింత చెట్టు కింద అరుగు మీద చతికిలబడి పైబట్ట చెంగుతో చెమట తూడ్చుకుంటూ, తెలియక అడుగుతున్నాను, సంగయ్యకి నువ్వేమవుతావమ్మా, భార్యవేనా అన్నాడు. ఆమె అవునన్నట్టుగా తల ఆడిచ్చింది. బాగుంది, కొత్తగానే పెళ్ళి అయినట్టుంది. ఇంకా పిల్ల జల్ల లేరనుకుంటా. అబ్బా, ఎండ ఎంత తీవ్రంగా ఉంది. తాగడానికి కాస్త మంచినీళ్ళు ఇస్తావా అమ్మా అన్నాడు శరభయ్య. ఆమె లోపలికి వెళ్ళి లోటాలో నీళ్ళు తెచ్చి ఇచ్చింది. నీళ్ళు బిందెలోవి కావటం వల్ల చల్లగా లేవు. నోట్లో పోసుకుంటే కొద్దిగా వాసన వేసింది. శరభయ్య ఆ నీటిని అవతల పారవేసి లోట ఆమెకిచ్చేసి, ఇక నేను బయలుదేరాలి. సంగయ్యను కలుసుకోలేకపోయాను. అతను వస్తే నేను వచ్చి వెళ్ళాలని చెప్పు. నా పేరు శరభయ్య. సంగయ్య పైకి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందని కూడా చెప్పు. ఈ ఇల్లు చాలా చక్కగా కట్టాడు, కానీ నాకు ఆ వాకిలి ఒక్కటే నచ్చలేదని చెప్పు. ఉన్నమాట దాచకుండా చెప్తున్నందుకు ఏమీ అనుకోవద్దు. ఈ వాకిలి కొంచెం కూడా బాగాలేదు. నేను వడ్రంగిని, నాకు వాకిల సంగతి బాగా తెలుసు. ఈ వాకిలి సంగతి సంగయ్య గమనించాడో లేదో, అది బాగా లేదని నేనన్నట్టు అతనితో చెప్పు అంటూ శరభయ్య లేచి తన దారిని తాను వెళ్ళిపోయాడు. ఆ రాత్రి చీకటి పడిందాకా సంగయ్య ఇంటికే రాలేదు. తాను లేని సమయంలో శరభయ్య వచ్చి మళ్ళీ వెళ్ళిపోయాడని తెలియగానే అతను చాలా నొచ్చుకుంటూ, అయ్యో, అతన్ని ఉంచలేకపోయావా, ఎందుకు వెళ్ళనిచ్చావు, అతను వచ్చి ఏమన్నాడు అని భార్యను అడిగాడు. మనం పైకొచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నాడు, ఇల్లు కూడా బాగుందన్నాడు, కానీ మన బయటి వాకిలి ఏం బాలేదన్నాడు. ఆయన వడ్రంగట కదా, వాకిలి కొంచెం కూడా బాగాలేదని మీతో చెప్పమన్నాడు అన్నది భార్య. సంగయ్య ఆశ్చర్యపడుతూ తన ఇంటి ముఖద్వారాన్ని చాలాసేపు జాగ్రత్తగా పరీక్షించాడు. కానీ అందులో అతనికి లోపమేమీ కనిపించలేదు. 1 ఏడాది తిరిగి మళ్ళీ వేసవి వచ్చింది. శరభయ్య ఇంకొకసారి ఆ ప్రాంతాలకు రావటం జరిగింది. ఈసారైనా సంగయ్యను చూసిపోదామనే ఉద్దేశంతో అతను వారింటికి వెళ్ళి బయట నుంచి సంగయ్య, సంగయ్య అని పిలిచాడు. సంగయ్య భార్య తలుపు తెరుచుకొని పంచాలోకి వచ్చి శరభయ్యను చూసి, రండి రండి, లోపలికి రండి అన్నది. సంగయ్య ఉన్నాడామా, అతన్ని చూద్దామని వచ్చాను అని శరభయ్య వాకిటి ముందే నిలబడి అడిగాడు. లేరండి, బయటికి వెళ్ళారు, త్వరగానే వస్తారు, మీరు లోపలికి రండి అన్నదామె ఆప్యాయంగా. ఎండ మండిపోతున్నది. అయినా శరభయ్య తల అడ్డంగా తిప్పి, ఎందుకులే అమ్మా, ఈ చెట్టు కింద బాగానే ఉంటుందిలే అని అటుకేసి వెళ్ళబోయాడు. మాకు ఇల్లు వాకలు లేనట్టు మీరు చెట్టు కింద కూర్చోవటమేమిటి, లోపలికి రండి అన్నదామె. సరే, నీ ఇష్టం అంటూ శరభయ్య ఆమె వెంట లోపలికి వెళ్ళాడు. ఇంటి లోపల చల్లగా సుఖంగా ఉంది. సంగయ్య భార్య అతడికి మంచం వాల్చింది. ఈసారైనా సంగయ్య తప్పక కనిపిస్తాడనుకున్నాను, నాకు అతను చూసే గీతే ఉన్నట్టు కనబడలేదు అన్నాడు శరభయ్య. సంగయ్య భార్య అవతలికి వెళ్ళి కొంచెంసేపట్లో ఒక పళ్ళెంలో 3 లోటాలు పెట్టి తెచ్చి అతని ముందు పెట్టింది. వాటిలో చిక్కని మజ్జిగ, కొబ్బరి నీళ్లు, చల్లని కుండ నీరు ఉన్నాయి. ఇవి తీసుకోండి, భోజనం వేళకు ఆయన వస్తారు, అంతదాకా విశ్రాంతి తీసుకోండి, ఎండలో పడి వచ్చారు అన్నది సంగయ్య భార్య. సంగయ్య భార్య ఎంతగా మారిపోయింది అనుకున్నాడు శరభయ్య. కొంతసేపటికే ఆమె వంట ఇంట్లోంచి తిరిగి వచ్చి,
వేళ దాటిపోతున్నది, మీరు భోజనానికి లేవండి అన్నది. అప్పుడే ఏం తొందరమ్మా, సంగయ్యను కూడా రాని అన్నాడు శరభయ్య. ఆయన ఆకలి ఆయనకే తెలీదు. ఆయన ఏ వేళకు కొంప చేరుతారో. ఆయన కోసం మీరు కూడా తిండి తిప్పలు లేకుండా ఉండడం దేనికి? భోజనానికి లేవండి, వంటకాలు వేడిగా ఉండగానే తిందురు గాని అన్నది సంగయ్య భార్య. శరభయ్య నిజంగానే చాలా ఆకలి మీద ఉన్నాడు. భోజనం కూడా చాలా బాగుంది. భోజనం అయ్యాక శరభయ్య పడుకొని సూర్యుడు అస్తమించే వేళకు లేచాడు. అప్పటికి సంగయ్య ఇల్లు చేరనేలేదు. ఇక నేను వెళ్ళాలి తల్లి, సంగయ్యని చూడడం ఈసారి కూడా పడలేదు అన్నాడు శరభయ్య. ఈసారి కూడా మీరు కనపడకుండా వెళ్ళిపోతే ఆయన చాలా నొచ్చుకుంటారు. ఈ పూటకుండండి, రేపు పోవచ్చు అన్నది సంగయ్య భార్య. లేదమ్మా, వెళ్ళాలి. నాతో ప్రయాణం చేస్తున్న వారింకా అక్కడే ఉన్నారు. వారు కనిపెట్టుకుని ఉంటారు. నాకు ఉందామనే ఉంది, కానీ అది సాధ్యం కాదమ్మా. ఈసారి నేను సంగయ్యను అడిగానని మరీ చెప్పు. మీ ఇల్లు తోట చూసి నాకు చాలా ఆనందమైందని కూడా చెప్పు. ముఖ్యంగా మీ వాకిలి చూసి ఎంతో ఎంతో ముచ్చటపడ్డానని చెప్పు. నాకు వాకిళ్ళ సంగతి బాగా తెలుసమ్మా. నేను వడ్రంగిని కదా. ఇది చాలా మంచి వాకిలి, బేషైన వాకిలి అంటూ శరభయ్య సెలవు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి సంగయ్య బాగా పొద్దుపోయి ఇంటికొచ్చాడు. అతని భార్య శరభయ్య వచ్చి వెళ్ళిన సంగతి చెప్పి అతని అన్న మాటలు కూడా చెప్పింది. అంతా విని సంగయ్య, శరభయ్య చాలా యోగ్యుడు, మంచి స్నేహితుడు, చాలా తెలివైనవాడు కూడా అన్నాడు. ఆయన కిందటేడు వచ్చినప్పుడు మన తలవాకిలి ఏమాత్రం బాగాలేదన్నాడు. ఈ ఏడేమో దాన్నే మెచ్చుకున్నాడు అన్నది భార్య. కిందటేడు అతను మన వాకిలి బాగాలేదన్నప్పుడు నాకేమీ అర్థం కాలేదు. కానీ ఈ ఏడు వాకిలిని మెచ్చుకునేసరికే నాకంతా అర్థమైపోయింది. అతను అలా ఎందుకన్నాడో తెలిసిందా? కిందటేడు అతను వచ్చినప్పుడు నువ్వు అతనికి సరిగ్గా ఆతిథ్యం ఇచ్చి ఉండవు. అందుచేతనే మన ఇంటి ముఖద్వారం అతనికి ఏమాత్రం నచ్చలేదు. ఈసారి అతనికి సరిగ్గా ఆతిథ్యం ఇచ్చావు కాబోలు. అందుచేతనే అతనికి ఈ వాకిలి ఎంతో నచ్చింది అన్నాడు సంగయ్య. ఈ కథ కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మీ వాళ్ళతో షేర్ చేయండి. నా ఉచ్చారణలో ఏమైనా తప్పులుంటే క్షమించండి. మీ అభిప్రాయాల్ని, సూచనల్ని కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయడం కూడా మర్చిపోకండి. ఉంటానండి.